పాలు 400 లీటర్స్ వరకు వస్తున్నాయి సార్. ఇక్కడ 400 లీటర్స్ వరకు వస్తున్నాయి సార్. ఎన్ని ఉన్నాయి మిల్క్ యానిమల్స్? ఎన్ని ఉన్నాయి ఏ సార్? మిల్క్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఆవులు కానీ గేదెలు కానీ? ఆవులు కానీ గేదెలు కానీ 600 వరకు ఉన్నాయి సార్. రెండు బోత్ 600 ఉంటే ఎన్ని పాలు వస్తున్నాయి? 400 లీటర్స్ వరకు వస్తున్నాయి సార్. ఆవరేజ్ 1 లీటర్ కూడా రాలా మరి? ఎక్కువ రావడంలా కదా అంటే సార్, అంటే ఆవులు గేదెలు కలిపి అన్నీ ఉన్నాయి సార్. అవునయ్యా, 400 లీటర్లే వస్తూ ఉంది. 600 గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నాయి, అంతేనా సార్? కాబట్టి 1 లీటర్ ఆవరేజ్ రావాలి కదా. దాన్ని ఏ విధంగా చేయాలనో ఆ ఈల్డింగ్కి వెళ్ళాలి కదా నువ్వు. అవును సార్. మరి ఎందుకు సెక్రటరేట్ సార్? అది ప్రయత్నం చేస్తున్నాను సార్. ఓకే, క్యారీ ఆన్. చెప్తాను సార్. పంటలు ఏమేమి పండుతాయి ఇక్కడ? సార్, ఇక్కడ ఎక్కువగా వరి, మామిడి పంటలు ఉన్నాయి సార్. వరి, మామిడి ట్రెడిషనల్గా ఉంది, వారసత్వంగా వస్తున్నాయి. ఇప్పుడు వాణిజ్య పంటలు ఏం పడతాయి ఇక్కడ? ఇప్పుడు వాణిజ్య పంటలకు మనం ప్రయత్నం చేస్తుంది బనానా, పామాయిల్ వైపు ప్రయత్నం చేస్తున్నాం సార్. రైతులను వారికి పంట మార్పిడి చేసి వాళ్ళకి ఆదాయాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ జిల్లాలో పామాయిల్ ఎంత ఉంది రామసుందర్ రెడ్డి? పామాయిల్ జిల్లా అంతా పామాయిల్ ఎంత ఉంది? క్రాప్ ఈల్డ్ వచ్చే ఎవరన్నా పామాయిల్ రైతు ఉన్నాడు ఇక్కడ? ఇక్కడ ఉన్నారు సార్, ఈ ఊర్లో, ఇక్కడ ఈ మీటింగ్లో పామాయిల్ రైతు పెంకి లక్ష్మి అని ఉన్నారు సార్. పెంకి లక్ష్మి అని ఉన్న ఎన్ని సంవత్సరాలు అయింది పంట వేసి? 2 years అవుతుంది సార్. 2 years అయితే ఇంకా పంట పూర్తిగా రాలా కదా? రాలేదు సార్. ఓకే, క్యారీ ఆన్. మాట్లాడదాం. ఇంకా మార్చాలి, ఇక్కడ అలవాట్లు మార్చాలి సార్. క్యారీ ఆన్. కంప్లీట్ చేయండి, నీ ఉపన్యాసం కంప్లీట్ చేయండి సార్. తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో 339 హెక్టార్ల కురుణ భూమి ఉన్నది సార్. అది మన ప్రతిపాదిత సారోగట్ రిజర్వాయర్ ద్వారాగా ఆ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి మేము రైతులను ఏంటంటే ఉద్యాన పంటల వైపు కూరగాయలు, పామాయిలు, తర్వాత బనానా సాగు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం సార్. తద్వారా మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మానాపురం సంతలో మేము మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది సార్. అలాగే ఇక్కడ మాకు ఏంటంటే 16 చెరువులు ఉన్నాయి సార్ ఈ గ్రామంలో. ఈ 16 చెరువుల్లో